బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రేపు హైదరాబాద్ కు రానున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రేపు హైదరాబాద్ కు రానున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకుని 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొంటారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఖర్గే బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు ఖర్గే పర్యటన ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి. అలాగే ఎల్బీ స్టేడియాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా బూత్ ఏజెంట్లతో సమావేశం కానున్నారు ఖర్గే. ఈ సమావేశానికి 44,000 మంది బూత్ ఏజెంట్లు హాజరవుతారని సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రసూన. ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు హైదరాబాద్ రానున్నారు. ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న బూత్ కన్వీనర్ల సమావేశానికి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. 3 గంటలకి ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ సమావేశానికి హాజరవుతారు. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి చేశారు. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస మున్సి కూడా ఇక ఎల్బీ స్టేడియాన్ని పరిశీలించడంతో పాటు దానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన అంటే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ బూత్ లెవెల్ అంటే కన్వీనర్ల సమావేశానికి ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస మున్సి ముఖ్యులు హాజరవుతారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించి దీంతో పాటు కన్వీనర్లకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ తన నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో సమీక్ష నిర్వహించారు. అంటే ఆ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం చేశారు. మొత్తంగా ఇప్పటికే అన్ని బూత్ లెవెల్ కి సంబంధించిన కన్వీనర్లతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా ఇటు వార్డు మెంబర్లు, మరి దీంతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు అన్ని కమిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం ఇప్పటికే సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 44,000 మంది బూత్ కన్వీనర్లు ఉండగా వీరందరికీ ఇప్పటికే సమాచారం అందించిన నేపథ్యంలో రేపు ఎల్బీ స్టేడియానికి 44,000 మంది బూత్ కన్వీనర్లు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున ఖర్గే వీటికి సంబంధించి సమీక్ష నిర్వహించడంతో పాటు దీనికి సంబంధించి దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఏదైతే పార్లమెంటు ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్లో ఏదైతే అనుసరించిన విధానం ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ అయిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఆ వ్యూహాలను ఏర్పాటు చేయడంతో పాటు అదే విధంగా ఆ పాలసీని ఇంప్లిమెంట్ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ వీటికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రచిస్తుంది, అదేవిధంగా సమీక్షలు నిర్వహిస్తుంది. సో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. అదేవిధంగా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కోఆర్డినేటర్లను కూడా నియమించిన నేపథ్యంలో ప్రధానంగా రేపు ఈ మల్లికార్జున ఖర్గే దీనికి సంబంధించి ఏదైతే ఏర్పాటు చేయనున్న
సమావేశాలకు సంబంధించి కీలకంగానైతే సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి అయితే మల్లికార్జున ఖర్గే అంటే మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకొని 3 గంటలకి సమీక్ష సమావేశాన్ని ఎల్బీ నగర్ లో జరిగే సమావేశానికి పాల్గొనడంతో పాటు దిశానిర్దేశం చేయడంతో పాటు సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.